హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. మెగాస్టార్ చిరంజీవి గారు బోలా శంకర్ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత ఆయన చేయబోయే సినిమాలన్నిటిని కూడా చాలా జాగ్రత్తగా అయితే సెలెక్ట్ చేసుకుంటున్నారు. నార్మల్ రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు కాకుండా డిఫరెంట్ స్టోరీస్ వస్తే మాత్రమే ఆయన ఓకే చెప్తున్నారు అని ఇండస్ట్రీలో ఒక టాక్ అయితే ఉంది. ఆ టాక్ ప్రకారంగానే ఇప్పుడు వశిష్ఠ గారితో విశ్వంబర అనే ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఒక సోషియో ఫ్యాంటసీ జోనర్ లో అయితే రాబోతుంది. ఈ సినిమా ప్రెసెంట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అయితే జరుగుతుంది. త్వరలోనే ఈ సినిమా మన ముందుకి రాబోతుంది. అయితే విశ్వంబర సినిమా షూటింగ్ జరుగుతున్న టైంలోనే మెగాస్టార్ చిరంజీవి గారు ఇంకొక 2 సినిమాలని కూడా లాక్ చేసుకున్నారు. అందులో ఒక సినిమానే అనిల్ రావుపుడి గారి సినిమా. ఈ సినిమా ఒక కామెడీ ఎంటర్టైనర్ గా అయితే మన ముందుకి రాబోతుంది. ఆల్రెడీ ఈ సినిమా ఇప్పుడు సెకండ్ షెడ్యూల్ షూటింగ్ అయితే జరుగుతుంది. అలాగే ఈ సినిమాని నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి రిలీజ్ చేయాలి అని ఆల్రెడీ లాక్ చేసుకున్నారు. అయితే ఈ సినిమా తర్వాత రాబోతున్న సినిమా శ్రీకాంత్ ఓదెలా గారి డైరెక్షన్ లో. అయితే ఈ సినిమా ఎప్పుడో ఫిక్స్ అయిపోయింది. అసలు ఒక సినిమా తర్వాత 2వ సినిమానే అసలు మెగాస్టార్ గారు ఎలా ఓకే చెప్పారా అని అందరూ కూడా సర్ప్రైజ్ అయ్యారు. అసలు మెగాస్టార్ చిరంజీవి గారు స్టోరీ ఓకే చెప్పారు అంటేనే అది ఏ రేంజ్ లో ఉండబోతుంది అని అందరూ కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకుంటున్నారు. అయితే ఇప్పుడు అనిల్ రావుపుడి గారి సినిమా కంప్లీట్ అయిన తర్వాత వెంటనే ఈ సినిమా అయితే సెట్స్ లోకి వెళ్ళబోతుంది. ఈలోపు శ్రీకాంత్ ఓదెలా గారు నాని గారితో చేస్తున్న ది పారడైజ్ సినిమాని కూడా కంప్లీట్ అయితే చేసేస్తారు. ఇప్పుడు చిరంజీవి గారు అండ్ శ్రీకాంత్ ఓదెలా గారి కాంబినేషన్ లో రాబోతున్న సినిమాకి కూడా నాని గారే ప్రొడ్యూస్ అయితే చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, కానీ ఇప్పుడు ఈ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే వినిపిస్తుంది. ఇది చూడాలి.